హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. ప్రతి ఒక్కరు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ ప్రజలారా, మరి ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో మనకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు జర్నలిస్ట్ కానీ సోషల్ మీడియాలో కానీ భయం ఉండే. ఏం భయం ఉండే? ఏ వార్త వేయాలన్నా కానీ భయమే. ఏ వార్త అంటే భయమే. కొడతారు కావచ్చు, కేసులు అయితే కావచ్చు, సంపుతారు కావచ్చు అని ఒక భయం ఉండే. కానీ గతంలో తీర్మానమాల కేసులైనాయి, తొలిబెల్లు రవి మీద కేసులైనాయి. అట్లా చూసుకున్నట్టయితే చిలకప్రవి కేసు అయింది. చాలా మంది మీద కొన్ని ఊర్లలో కూడా చిన్న చిన్న రిపోర్టర్ల మీద కేసు అయింది. లోపల తొక్కిన రోజులు ఉన్నాయి. ఎప్పుడు అది? బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం కాదని ప్రజలకు కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చిండు. ప్రెస్ మీట్లో కూడా మీ అందరూ ఇంట్లో లోపిక పట్టిరు, 10 లోపిక పట్టిరు. మరి ఇప్పుడు చూడండి కరెక్ట్ ఉంటుందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు హామీలనే, ఆయన గవర్నమెంట్ ఆధారాలనే మరి ఈరోజు శంకర్ జర్నలిస్ట్ కొట్టుడు జరిగింది. ఎలా కొట్టిరు? కుక్కను కొట్టిరు పాపం ఆయనని. ఇప్పటి వరకు మనిషిని దొరకబట్టి కూడా ఆయనని అరెస్ట్ చేసి లోపల రోజు లేదు. కావున ఏమంటున్న ప్రజలారంటే, నిజం మాట్లాడొద్దా? నిజం మాట్లాడితే దెబ్బలేనా, తన్నులేనా, కేసులేనా? నిజం బరబర మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు గతంలో తీర్మానం దునియా మాట్లాడాడు పార్టీ మీద, కేసీఆర్ పార్టీ మీద. వాడి మీద దునియా తిట్టిండు. మరి వాడి మీద తిట్టలుగా అయినే. ఈయన ప్రతి ఒక్కరు చూసినా కానీ ఏదో ఒక ఫోకస్, ఏదో ఒకటి అరుడు. నిజం చెప్తే ఇప్పుడు రైతు బంధు వస్తలేదని మాట్లాడు శంకర్. వస్తలేదని అందరూ తెలుసు, అది ప్రతి ఒక్కరు తెలుసు. అన్న మాత్రాన కొడతారా? దాంతో పాటు కొన్ని ఊర్లలో పొలాలు ఎండిపోతున్నాయి, కెనాల్ పైన వాటర్ వస్తలేదు, పొలాలు ఎండిపోతున్నాయి. నిజాలు చెప్తే లోపల చెవులలోకి ఏమన్నా అవుతుంది? ఏమన్నా వినలేరా? తట్టుకోలేక కొడతారా మనుషుల్ని? చంపేస్తారా మనుషుల్ని? జనరల్ శంకర్ ఆఫీస్కి బయట వస్తుంటే ఒక అమ్మాయిని ఒక స్కూటర్ని గుద్దిపించి, ఒక ప్లాన్ ప్రకారం చేసి, ఒక 10 మంది సెటప్ చేసి ఆ అమ్మాయిని గుద్దిపించి బయటకు వచ్చి ఏందమ్మా అంటే 10 మంది వచ్చి కొట్టిపించి ఆగమాగం చేసి ఆయన ముక్కు ఫ్రాక్చర్ అయిపోయింది ఈరోజు. అంటే ఎవరు మాట్లాడద్దా? అంటే మీరు చేసుకుంటా మీరు ఎట్లా చేస్తారో చూసుకుంటా పోవాలా? శిక్షించండి. జర్నలిస్టు తప్పుదారిలా నడిచి తప్పుగా మాట్లాడితే, తప్పుగా తిడితే, ఓ పార్టీ నాయకుడిని, ముఖ్యమంత్రి వాళ్ళు తిడితే కేసులు పెట్టండి, ఏమైనా చేయండి, చట్టం ఉంది. కానీ ఏ రాజ్యాంగంలో ఉంది ఇట్లా కొట్టడానికి? ఒక జర్నలిస్ట్ కొట్టడానికి ఉందా ఎక్కడన్నా? ఒక సోషల్ మీడియా ఉన్నదే మీ మంచి చెడ్డలు చెప్పడానికి, ఉన్నదే మీకోసం మేము. కానీ ఏంది ఇది? ఎందుకు ఈ రాజకీయం? ఎందుకు ఈ పనికిరాని రాజకీయాలు? ఎందుకు? కొడితే మీకు ఏమొస్తుంది? చంపేస్తే మీకు ఏమొస్తుంది? ఇప్పుడు శంకర్ని కొట్టారు, శంకర్తో ఆగుతుందా? ఇంకెన్నో సోషల్ మీడియాలు ఉన్నాయి కదా. మరి చూసుకున్నట్టయితే ఎన్నో సోషల్ మీడియాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, రకరకాల ఛానల్ ఉన్నాయి, రకరకాల ఛానల్ పుట్టుకొస్తున్నాయి, ఒక పుట్టగొడవలకు పుట్టుకొస్తున్నాయి. మరి ఎంతమంది చంపుతారు? ఎంతమందిని మీరు వాళ్ళ మీద దాడి చేపిస్తారు? నేనేమనుకున్నాంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది, జర్నలిస్ట్కి ఏం ప్రాబ్లం ఉండదు, చాలా మంది సపోర్ట్ చేస్తాడు మన ముఖ్యమంత్రి అనుకున్నాం. కానీ గతంలో జరిగినట్టు ఇప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా అదే పద్ధతి నడుస్తుంది కదా. ఏం తేడా ఉంది? దీనికి సేమ్ గట్టినే ఉంది కదా కొట్టడు. ఏం తేడా లేదన్న, ఇక్కడ సేమ్ ఉంది ప్రజలారా. కాబట్టి ప్రజలారా, ఇది మీరు ఆలోచించాలి. కొన్ని ఏరియాలో మాత్రం కరెంటు వస్తలేదు, పొలాలు ఎండిపోతున్నాయి, ఇట్లా మాట్లాడే దాడే. కానీ మేము ఎవరి మీద కక్షని కాదు, నిజం మాట్లాడు జరుగుతుంది ప్రజలారా. కాబట్టి శంకర్ కొట్టు చాలా తప్పు, అన్యాయం అది. కానీ కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళకి సంబరం అవుతుంది, వాళ్ళకు చాలా సంబరం అవుతుంది. నేను పేరు చెప్పగానే భలే సంబరం అవుతుంది. ఎందుకంటే పోస్టులకు ఆశపడి, వాళ్ళకి ఆశపడి ఏదో వాళ్ళకు ఉన్న పోస్టులు ఇస్తారని ఆశపడి ఒక సంబరంగా ఫీల్ అవుతారు వాళ్ళు. కాబట్టి ప్రజలరా, మీరు ప్రతి ఒక్క లైక్స్ చేయాలి, షేర్ చేయాలి మా ఛానల్ని. ఒకటే నేను అడిగేది, ఒకటే నేను క్వశ్చన్ వేసేది, ఈరోజు ప్రశ్నిస్తే దెబ్బలే, వాళ్ళకు కేసులే, తన్నులే అన్నట్టు అయిపోయింది ప్రజలరా. కాబట్టి ఏ సోషల్ మీడియాలో భయపడద్దు. ప్రతి ఒక్కరు ధైర్యంగా వార్తలు చెప్పాలి, ధైర్యంగా వార్తలు రాయాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఎవరికి భయపడద్దు అవసరం లేదు. ఎవరు మనం తప్పు చేస్తలేము, నిజం చూపిస్తున్నాం కూడా, నిజమే.
తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. కాబట్టి నేను ఈ విషయంలో ఖండిస్తున్నా. శంకర్ విషయంలో కంపల్సరీ వాళ్ళు ఎవడైతే కొట్టిండో వాడిని శిక్షించాలి. ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఇట్లాంటి దుర్మార్గమైన బయట ఇలా ఉంది గవర్నమెంట్ వ్యవస్థ. ఏమో అది అసలు ఇది అర్థమైతే లేదు. ఈ దాడులు ఎక్కడి దాకా పోతే చూద్దాం మనము. కాబట్టి ప్రజలారా, ఎందుకంటే నేను ఈ రోజు శంకర్ విషయంలో చాలా బాధ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి, మరి అడగాలి, ప్రశ్నించే వాళ్ళు ఉండాలి మనకు, లేకపోతే నడవది. కాబట్టి ప్రజలారా, ఈ మా ఛానల్ని ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి ప్రజలారా. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.